సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టీజర్లో సూర్యని సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు. సూర్య ఈ సినిమాలో తండ్రి ప్రేమ, ఎమోషనల్ డెప్త్ రెండూ కలిసిన ఒక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తెరపై కనిపించిన తీరు, వెంకీ అట్లూరి రాసిన ప్రభావవంతమైన సంభాషణలు సూర్య సినీ ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన ప్రదర్శనలను గుర్తు చేస్తున్నాయి. కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఉత్సాహం, చురుకుదనం తీసుకొస్తుందని టీజర్ సూచిస్తోంది. వయసు అంతరం ఉన్న అసాధారణ ప్రేమ కథను కూడా ఈ సినిమా చూపించబోతున్నట్టు టీజర్లో చూచాయిగా తెలిపారు. 40 ఏళ్ల అంకుల్ని 20 ఏళ్ల అమ్మాయి లవ్ చేస్తే అనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథ చెప్పడం వెంకీ అట్లూరి శైలి. తనదైన ప్రత్యేక శైలి రచనతో ఈ అంశాన్ని కూడా లోతుగా, భావోద్వేగ పరిపక్వతతో మధురానుభూతిని కలిగించేలా చూపిస్తారు అనడంలో సందేహం లేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్ర సాంకేతిక విలువలు ఉన్న స్థాయిలో ఉండబోతున్నాయని టీజర్తో స్పష్టమవుతోంది. జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం విజువల్స్ ను మరింత ఎలివేట్ చేసింది. నిమిష్ రవి ఆకట్టుకునే ఫ్రేమ్లతో సినిమాను కెమెరాలో బంధిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడు బంగ్లాన్ ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇతర నిర్మాణ సంస్థలతో వర్క్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్తో అతడి బాండింగ్ డిఫరెంట్. తనను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్తో హీరోగా మార్చిన కరణ్ జోహార్ను మెంటర్గా ఫీల్ అవుతుంటాడు. కరణ్ కూడా వీలు కుదిరినప్పుడల్లా సిట్తో సినిమాలు చేసి అతన్ని తన ఆస్థాన హీరోగా మార్చేశాడు. ఇప్పటి వరకు సిట్ 15-16 సినిమాలు చేస్తే అందులో 6 మూవీస్ ధర్మ ప్రొడక్షన్స్లో చేసినవే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్తో మొదలైన వీరి జర్నీ 2024లో వచ్చిన యోధా వరకు కొనసాగుతూనే ఉంది. కరణ్ అండ్ సెట్ కాంబోలో వచ్చిన కపూర్ అండ్ సన్స్ హీరో ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు సిద్ధార్థ్ మల్హోత్రా. షేర్షా ఓటీటీలో మంచి అప్లాస్ తెచ్చుకోగా యోధా ఫ్లాప్ అయింది. అయినా కూడా ఈ హిట్ కాంబో మరోసారి కొలాబరేషన్కు సిద్ధమవుతోంది. పరం సుందరితో మ్యాడాక్ ఫిల్మ్ యూనివర్సిటీలో చేరిన సిద్ధార్థ్ మళ్లీ లైఫ్ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్స్లోకి వచ్చేస్తున్నాడు. గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహీ చిత్రాలతో ప్రూవ్ చేసుకున్న శరణ్ శర్మకు మరోసారి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించబోతున్నాడట కరణ్. సమ్మర్ నుండి ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కాగా సిద్ధార్థ్ ప్రస్తుతం వివాన్ మూవీతో బిజీగా ఉన్నాడు. అలాగే రాజ్ కుమార్ సంతోషి మూవీకి కమిట్ అయ్యాడని తెలుస్తోంది. మరి కపూర్ అండ్ సన్స్ రేంజ్ హిట్ చూడని సెట్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేది ఎప్పుడో.
టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోయినా ఈ మ్యాచో స్టార్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఇప్పుడు తన తదుపరి చిత్రం గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ కుమారసాయి దర్శకత్వంలో గోపీచంద్ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు గతేడాది 2025లో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయినప్పటికీ కొన్ని అనివార్య ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే తాజాగా నిర్మాతలకు ఉన్న ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నిర్మాణ సంస్థ నుండి రాబోతున్న నాగచైతన్య చిత్రం వృషకర్మ షూటింగ్ పూర్తవడంతో మేకర్స్ ఇప్పుడు పూర్తి ఫోకస్ ను గోపీచంద్ సినిమాపై మళ్లించారు. దీంతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ను విదేశాల్లో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఏడాది ఏప్రిల్ నుండి లండన్లో దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘ షెడ్యూల్ జరగనుంది. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు. సినిమాలోని మేజర్ పార్ట్ లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్నేషనల్ షెడ్యూల్తో సినిమా టాకీ పార్ట్ చాలా వరకు పూర్తవుతుంది. 2027 ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్టైనర్ రాకాసాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యువ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభన్ రాకాసా సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా నయన్ సారిక కనిపించనున్నారు. ప్రేమ, హాస్యం, ఫ్యాంటసీ అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందింది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ సీను తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఆమె ముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ కు క్రియేటర్, రైటర్ గా గుర్తింపు పొందారు. తర్వాత బెంచ్ లైఫ్ అనే ప్రాజెక్ట్ ను కూడా డైరెక్ట్ చేశారు. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్ తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కి ముందే జరిగిన థియేట్రికల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుస్తుంది. సినిమాకు థియేటర్స్లో మంచి ఆదరణ దక్కుతుందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. రాకాసా సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ లేటెస్ట్ డీల్తో రాకాసా చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా ఓవర్సీస్లో మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో కలిపి 350కు పైగా అంతర్జాతీయ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రత్యంగిరా సినిమాస్ చేపట్టింది. విదేశీ ప్రేక్షకుల కోసం ప్రీమియర్ షోలు 2026 ఏప్రిల్ 2న ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో మరో సంచలనం నమోదైంది. గ్లోబల్ మ్యూజిక్ జెయింట్ యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా సౌత్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ స్థాపించిన అల్బుకర్క్యూ రికార్డ్స్తో చేతులు కలిపింది. ఇండియన్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ముఖ్యంగా సౌత్ ఇండియన్ పాప్, హిప్ హాప్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే ఈ బిగ్ కొలాబరేషన్ ప్రధాన ఉద్దేశం. ఈ కొలాబరేషన్ ద్వారా అనిరుద్ రూపొందించే ఫ్యూచర్ పాప్, హిప్ హాప్ ఆల్బమ్స్ తో పాటు ఈ లేబుల్ ద్వారా పరిచయమయ్యే కొత్త తరం కళాకారుల పాటలను కూడా యూనివర్సల్ మ్యూజిక్ గ్లోబల్ గా ప్రమోట్ చేయనుంది. ఈ లేబుల్ కింద అనిరుద్ పాల్గొన్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏప్రిల్లోనే విడుదల కాబోతోంది. 2012లో కొలవెరిడీతో ఇంటర్నెట్ను ఊపేసిన అనిరుద్ గడిచిన 15 ఏళ్లలో ఎన్నో విజయాలను అందుకున్నారు. 770కి పైగా పాటలతో 13 బిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్ సాధించి స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ కలిగిన దక్షిణ భారత కళాకారుడిగా నెంబర్ 1 స్థానంలో నిలిచారు. హుకుమ్, బాతీ కమ్మింగ్, అరబిక్ కుత్తు వంటి పాటలతో ఆయన గ్లోబల్ మ్యూజిక్ మ్యాప్లో తన ముద్ర వేశారు.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఉన్న అపారమైన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి యూనివర్సల్ మ్యూజిక్ పక్కా ప్లాన్తో ఉంది. దక్షిణాదిలో పెరుగుతున్న పాప్ మరియు హిపాప్ కల్చర్ను క్యాచ్ చేసుకోవడానికి అనిరుద్ధ్ వంటి విజనరీ ఆర్టిస్ట్తో జతకట్టడం ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.